మనం గుడికి పోతే 100 50 గల్ల పెట్టలేస్తాం తప్పకుండా. అది దేవునికే చెందుతుందని మన నమ్మిక. కొందరు రంగులేపిస్తారు, కొందరు షెడ్లేపిస్తారు, సత్రాలు కట్టిస్తారు. ఇట్లా ఎవ్వరికి దోషినంత వాళ్ళు చదివిస్తారు. మనం గింత భక్తితోటి సమర్పించే పైకం కొన్ని గుళ్ళకాడ ఒక్కొక్క పారి ఏమైతుందో చూడు రిజేరా. చెరువు గట్టు కొండ మీద కొత్త మహిమ బయటపడ్డదుల్లా. ఇటు చూడురి, వరాల రమేష్ రాసిన చంద 5000 రసీదు చింపిస్తారు పద్ధతిగా, కానీ గుడి కార్డులనేమో ఉత్త 1000. మారగోని మల్లయ్య గారి చంద 2500 అయితే రికార్డులకు ఎక్కింది ఉత్త 1000. పేరు, ఊరు, తారీఖు, ఫోన్ నెంబరు, అడ్రస్ సేమ్ టు సేమ్ ఉంటాయి, గాని అన్నదానం కోసం భక్తులు రాసిన పైకమే మారిపోతది. దేవునికి పావుల, ఆఫీసర్లకు బారానా. నల్గొండ జిల్లాల చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి గుడి కాడ గింత గోల్మాల్ నడుస్తాంది. దొంగ రసీదు రాసి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారని భక్తులు అంటున్నమాట. స్పెషల్ దర్శనం టికెట్లు అమ్మినయే మళ్ళా తీసుకొని మళ్ళా అమ్ముతారట. ముచ్చట బయటపడకుండా మంచిగానే కవరింగ్ చేస్తారు, కానీ ఆయన తోలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిరట. ఈ ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి. ఈ ముచ్చట ఇట్లుంటే చెరువుగట్టు జాతర చాలా అయింది. సోమవారం నాడు మబ్బుల 4 గంటలకు దేవుని లగ్గం, మర్నాడు అగ్నిగుండాలు. శివయ్య భక్తులు బగ్గొస్తారు కాబట్టి ఏ తక్లీఫ్ లేకుండా సౌలతులు పెంచిర్రు మంచిగానే. క్యూ లైన్లు, నీళ్లు, టాయిలెట్లు, అంబులెన్స్, డాక్టర్లు, 800 మంది పోలీసు బందోబస్తు, 150 సీసీ కెమెరాలు పెట్టి రేడమైనా తెలిసేటట్టు. గుట్ట కింద పార్కింగ్, కొండ మీద సరిపోని ప్రసాదం కౌంటర్లు రెడీ చేసిండ్రు ఆఫీసర్లు. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కువనే నడుస్తున్నాయి. స్వామికి మొక్కులున్నోళ్ళు నిమ్మలంగా పోయిరారి మరి. కళ్యాణం నాడు మళ్ళా చూపిస్తాం గాని.